మణిపూర్లో ఆర్మీ క్యాంప్ నుంచి 55 ఏళ్ల మైతి వర్గానికి చెందిన కమల్ అనే వ్యక్తి అదృశ్యం కావడంపై రచ్చ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు ఉధృతమయ్యాయి. ఆర్మీ ఈ ఘటనకు బాధ్యత వహించాలని మైతి జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. మణిపూర్లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కాంగ్పోక్సీ జిల్లాలోని ఆర్మీ క్యాంప్ నుంచి 55 ఏళ్ల మైతి వర్గం వ్యక్తి అదృశ్యం కావడంపై రచ్చ కొనసాగుతోంది. కమల్ అనే వ్యక్తి ఆచూకీ కోసం 2000 మంది ఆర్మీ జవాన్లు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో అతను సూపర్వైజర్ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై మణిపూర్ మహిళలు గత వారం రోజులుగా ఆందోళనల్ని ఉధృతం చేశారు. మహిళల ర్యాలీని ఆర్మీ అడ్డుకుంది. బ్యారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేసినప్పటికీ ఆందోళన చేస్తున్న మహిళలు ముందుకు దూసుకెళ్లారు. తమ వర్గానికి చెందిన వ్యక్తి అదృశ్యానికి సైన్యమే బాధ్యత వహించాలని మైతి వర్గం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన తనను కూడా షాక్ కు గురి చేసిందన్నారు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్. సైన్యం వెంటనే ఆ వ్యక్తి ఆచూకీని కనుక్కోవాలని డిమాండ్ చేశారు. మణిపూర్ లో 1.5 కాలంగా మైతి వర్గం, కుకీ వర్గం ప్రజల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మణిపూర్ హింసను కేంద్రం పట్టించుకోవడం లేదని విపక్షాలు పదే విమర్శలు చేస్తున్నాయి. నెల రోజుల క్రితం కుకీ వర్గం 3 మైతి వర్గానికి చెందిన వాళ్లను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. మళ్లీ కమల్ అనే వ్యక్తి కిడ్నాప్ కావడంతో ఇంఫాల్లో జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆర్మీ క్యాంప్ నుంచి అదృశ్యమైన కమల్ ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆర్మీ ప్రకటించింది.